పండుకున్నాడు నువ్వు కూడా ఇట్లా అంటే ఎట్లనే లేయ్యా నువ్వు లే నువ్వు లే లేరా లే నువ్వు కూడా లేరా అరే నువ్వు లేస్తే ఇల్లు కడుగుతారా లే అరే పండుగ రోజు కూడా గీయాలంటే ఇల్లు కడగలరా నువ్వు లేస్తే ఇల్లు కడుగుతా ఆ బుజ్జి లేయ్యరా అదే ఎంతసేపు ఆయన లేపవాటి మళ్ళా లేపమంటది రాజు రాజు లేరా అరే లేరా ఇల్లు కడుగుతారా నువ్వు లేస్తే ఇలా పండుగ వాళ్ళు ఏడు పనులు అంటే ఉన్నాయిరా నువ్వు లేస్తే ఇల్లు కడుగుతా ఇంకా ఉగాది పచ్చడి చెయ్యాలి బూరెలు చెయ్యాలి లేరా లే లేసుగా మామిడికాయలు అన్న తెద్దులే లే నీ అమ్మ ఎంత లేపినా లేయరేంద్రా బుజ్జి లే చెయ్యను ఇయ్యాలైంది పక్క పంటలు పనులన్నీ చేసుకుంటే మీరు ఇట్లినారే మీరు ఇద్దరు ఇట్లినారు ఇట్లినారు మీరు పెండలి తెచ్చి ఇద్దరు మీద మొత్తం గొప్పలు అయితే సోయేస్తుంది మీకు అంత పని మాత్రం చేయకండి అబ్బ పండుగలు మంచిగా ఉన్నదారా ఇంకా బయట చూడు రకాల కళ్ళు ఎట్లా బోపరకాలు పోయి మామిడికాయలు ఇంకా యాప పూత పట్టుకొని వచ్చి ఇంట్లో పండుగ చేసుకుంటారు నువ్వు ఇంకా కూడా ఇంట్లోనే పడుకొని ఉంటివి నువ్వు ఆడిపోరా నేను గౌరవం చేస్తే బాగా అదైతాను చెప్పనా ముఖం కడుక్కొని స్నానం చేయిపోర్రా బుజ్జి బుజ్జి మళ్ళా వన్నారే పండ్లు తోముకొని స్నానం చేయిపోవే అబ్బా సరే మనసున పట్టకుండా చేస్తా ఎప్పుడు వీడు మళ్ళా అన్నాడుగా గాడిది అరే ఓ పోరగాళ్ళు ఏం లొల్లిరా అనుకో ఇద్దరి పని కొడుతూ చెప్తానా నన్ను అన్నాడు ఎందుకురా మరి ఫస్ట్ నేను వస్తాను నా ఊరు ఎప్పుడు చూసినా కూడా చిన్న పరాల లెక్క కోట్లాడతారు అరే శ్రీకాంత్ చేతులు ఏంటిదిరా పిండా కాదు పిప్పర్మెంట్లు తింటావా ఏందిరా గట్లా అంటావు మరి లేకపోతే ఏందిరా కనబడతలే పిండి ఇప్పుడు పిండి ఎందుకురా గారెలు చేసుకోవడానికి ఏంది గారప్పాలగా గీ గోధుమ పిండితో గారప్పాలు చేసుకుంటాడా రా మంచిగా బియ్య పిండితో చేసుకోవాలా గాని అయినా గీ ఉగాది గోలే గారప్పాలు ఏందిరా మంచిగా బూరెలు చేసుకొని కమ్మగా తినాలా గాని ఈ పిండి బూరెలకేరా బూరెలేనేదవా ఏంది బూరెలకేనా మరి గారెల కంటే గారా బుర్రు ఉండేదవా అంట ఇనేటోడు ఉంటే లచ్చ తొంభై అంట అంటే ఇవి కానీ బూరెలు చేసుకుంటున్నారా రెండు ఈరా పుణ్యం ఉంటది మీరు చేసుకుంటలేరా చేసుకుంటలేమురా అయ్యో సరే చేసినాక రెండు పక్క ఇస్తా సరే అయితే గాని సౌండ్ పాటు ఏమంటాది మరి అలా లైట్ కలిసింది ఫోన్ మాట్లాడుతుంది నీకేంద్రా తంత పోయి పరుపులో పడ్డావు మరి అట్లుంటది అదృష్టం కలిసి వచ్చిందిరా అయితే దావత్ ఇవ్వరా మరిగా దావతా దేనికైనా టైం వస్తుందిరా టైం వచ్చినప్పుడు పెద్ద పెద్ద దావత్ ఇస్తా మీరు మర్చిపోలేని దావత్ ఇస్తా సరేనా కలుస్తా చూస్తా నువ్వు ఇస్తావు నేను చూస్తా నాకు తెలుసురా నువ్వు కిషనర్ సంఘానికి మండల అధ్యక్షుడు అని నువ్వు దావత్ ఇస్తా అంటే నేను ఎట్లా నమ్మాలి మంచి ఆ పోరికి పట్టేంత ఆస్తున్నది దాన్ని అడుకోకి ఇటుకోకి వాడగొట్టినావు గసంటోళ్ళు నాకు ఒక్కరు దొరికిన అయిపోయి రోజుకొక ఫుల్ బట్టలు లాగి కొంచెం ఎంజాయ్ చేస్తూ రోజుకొక ఫుల్ బట్టలు లాగి కొంచెం ఎంజాయ్ చేస్తూ పగిలిపోద్ది డబ్బాను తోసేదాకా లేవో బానే ఏమో రుద్దుతాను అయినా కట్టెకింత మేకప్ వేసిన కట్టెనే బర్రెకింత మేకప్ వేసిన బర్రెనే నీ బొక్క మొగానికి ఎంత మేకప్ వేసినా బొక్కనే నీ బొక్క మొగానికి ఎంత మేకప్ వేసినా బొక్కనే
అరే కర్రోడా అట్టటిగా నా జోలికొచ్చి పండుగలు తిట్లాడా చెప్తానా నీ యొక్క తంతని. నేను కర్రెగున్నా, నా ముఖంలో కలుందే, నీ ముఖంలో అది కూడా లేదు. అరే రాజుగా నువ్వు మళ్ళా దాంతో లొల్లి పెట్టుకున్నావు అనుకో నీ కాళ్ళు ఇరగొడతా. ఇక లడ్డోళ్ళ ఇంటికి పోయి ఇక మామిడికాయలు ఉన్నాక యాపూత పట్టుకొత్తేంద్రా, జల్ది పోయి పట్టుకొని రాపో. విన్నావు కదా మామిడికాయను వేప పూతాట తేపోరా. తెమ్మన్నది నిన్నురా నన్ను కాదు. ఆ లడ్డుగాతో అలా చెట్టుతోని నాకు మాటలు లేవు, లుల్లైంది. నువ్వు ఏదో కథలు చెప్పకు గాని చక్కగా పోయి తీసుకురాపో. ఇగో చెల్లె, నువ్వు మామిడికాయలను వేప పూత తెచ్చినావు అనుకో, నీకు మంచి గిఫ్ట్ ఇస్తా. అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందు. గిఫ్టా? నిజంగానే ఇస్తావా అన్న? ఇస్తారా, నీ మీద ఒట్టు. అయితే తెత్తా. లేడీస్ అందరూ అంతేనే, ఏదైనా గిఫ్ట్ ఇస్తా అంటే చాలు ఏ పనైనా చేస్తారు. ఏంటి రావి బూరలు మూతలు బూరలా? ఇంకేం సంగతి అంత మంచిదేనా? మీకు ఇచ్చినా నేను ఇయ్యలే మనం తింటాను. దోస్తులు నడుకొని తింటాడారా, చేతులకి వెళ్ళి గుంజుకొని తినేటోడే రా దోస్త అంటే. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఎంత దోస్త అయినా అడిగి తీసుకోవాలి, నల్లం ఒక పొడ జిట్టం ఒక పొడ. చాలు ఇక చాలు, దోస్తులను చూడకుండా పండు గోల ఈ బూరె కోసం నన్ను పిచ్చి కుక్కని తిట్టినట్టు తిడతావారా? ఇక అద్దు, ఇక నీ బూరద్దు, నీ కథ అద్దు, ఇక నేను పోతానా. మామిడికాయలు బాగానే కాసినాయిగా. లడ్డు, అరే లడ్డు ఉన్నవారా? లేను, ఊరికేనా. ఉండి కూడా ఊరికేనా అంటున్నావేంద్రా ఏదవా? నువ్వు ఫస్ట్ మా ఇంటికి ఎందుకు వచ్చినవే ఎదవి, నువ్వు ఫస్ట్ మా ఇంటికి ఎందుకు వచ్చినవే ఎదవి. ఏదో వీణా? నువ్వు నన్ను ఎదవా అన్నప్పుడు నేను నిన్ను ఎదవా అనద్దా? ఎందుకు వచ్చినావు చెప్పు. మామిడికాయలకు వచ్చిండ్రా, ఓ 4 మామిడికాయలు తెంపియవారా? ఏంది 4 కాయలా? అరే అవ ఉగాది అత్త చాలు అందరు మా ఇంటికే వస్తారు. అవి ఉన్నది ఒక సెట్ అంటే అది కాసుడే అంత అంత. మళ్ళా ఇవి ఉన్నాయని మీరు తెంపకపోయిన వాళ్ళు ఇక మేమేం తినమంటావు? మన్న ఇవి ఉత్తాకులు మిగులుతాయి. ఇక నడు కాయల్లో వెళ్ళో నడు. కాయలు పెట్టుకుని అంతంత మాత్రమే కాసింది అంటాడు. నేను అడిగిన 4 కాయలేనా ఇత్తేమైందిరా? పెద్ద బాగా బిల్డప్ ఇస్తాను. నువ్వు లేనప్పుడు వచ్చి తెంపుకొని పోతావు. 8 కాయలు తెంపుకోతా 4 అన్న కాడ. నీ అసంటోళ్ళు ఇట్లా చేస్తారనే చెట్టు కూడా రాసి పెట్టినా, ఏముందో చూడు. మా చెట్టుకాయలు దింపిన వాళ్ళు ఈ ఉగాదికి గురేసుకొని చేస్తారు. అయినా నేను ఉరేసుకోను కదా. నువ్వేసుకోపోతే నేనేస్తా కదా, నువ్వేసుకోపోతే నేనేస్తా కదా. నీ అవ్వ, నీ 4 కాయల కోసం నన్ను చంపుతావారా? నీ కాయలు అద్దు మన్నద్దు పో. నీ అవ్వగా వేపూత నన్ను తెంపుకొని పోతా. మంచి పని, నేను లేనప్పుడే మా కాయలు తెంపకపోతాను చూస్తావా? ఇక లీన్నే ఉంటా. సరే తరలే. ఇగోవే ఏందే ఒక యాప పట్టుకొని వస్తాను. అలా అడ్డుగానే ఎంత పదినా ఇయ్యలేదు ఒక్క మామిడికాయ కూడా. అయ్యో ఎందుకు ఇయ్యలేదే? మామిడికాయలు అన్ని తెంపుకోతారట, కాసేటి గిన్నె అన్నట ఆడెవ్వనికి ఏడాట ఆడు కురిసేసుకొని మరీ కూర్చున్నాడు కావాలి. అయితే అయితే ఆడు ఇయ్యకపోతే ఇయ్యకపోని గాని ఇంకా శిరోళ్ళ తోటలోకి పోయి ఒక 2-3 తీసుకురా. నేనా? ఆడేం చేస్తాడు? ఇంట్లో ఉన్నాడు. నీ అవ్వకి ఇంటికంటే మా పోతా కానీ తోటలో రాక పోన్నానే. నేనే మొగోడిని గాడిది ఇంట్లో పెట్టుకొని నన్ను దింపుతా అట అటు ఇటు. పోమా నాన్ని, నేను పోను. పోవా నువ్వు? పోను. ఏ మాట చెప్పినా ఆయన మీదనే చెప్పు నువ్వు. అరే నీ అబ్బా మాట కంది పదం నాకు చెప్తుంది.
ఏం చిర్రాసి కోడదాం ఇంకా తోటలు పోయితే మామిడికాయలు పోరు ఒక 4 ఇది బాగానే ఇప్పుడు అదే తేలే మామిడికాయలు అడు ఇయ్యాలన్నారా నేను ఏం చేయాలి అవు కానీ నీ ముఖం చూస్తే ఏది ఒప్పుద్ది అదే వాళ్ళకి సరే అన్న ఓ నీ ముఖం చూస్తే మొత్తం ఆలే పట్టుకొని వచ్చి ఇస్తారు మంచి మంచి పండ్లు ఇస్తారు అదే తెచ్చి ఇవ్వు పెట్టు ఫస్ట్ ఇంకా శిరోల తోటలో పోరా గాలి అయితేనే జర మాగిస్తారు సరే అమ్మా అవునే సిరి మనకు పెళ్ళైనాక ఈ తోట మనకి రానే మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్నేనైతే మనకు కాకుండా ఇంకెవరికి మనకే మరి గుట్టెనక 2 ఎకరాల పొలం ఉన్నది అది కూడా మనకేనా అది కూడా మనకే ఏం ఉత్సాహం అండి పరిమాణ ఉత్సాహం. మరి ధర్మారంలో మెయిన్ రోడ్కు 2 ఎకరాల బిల్డింగ్ ఉన్నది అది కూడా మనకేనా మనకే గాని నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా నా ఆస్తిని లవ్ చేస్తున్నావా నేను చూసే లవ్ చేస్తాండి నీ ఆస్తి చూసే లవ్ చేస్తానా హే చీ చీ గా ఆస్తి వల్ల కావాలనే ఆస్తి చూసి లవ్ చేస్తలేను నిన్ను చూసి లవ్ చేస్తున్నా నా తెల్ల బంగారం నువ్వు ఒక్క రూపాయి తెక్కున్నా కంటికి రెప్పులా చూసుకుంటా मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा చా అయితే నీకు ఇప్పుడు కట్నం వద్దంటావు అద్దు కట్నం తీసుకున్నాడు నా దృష్టిలో మనిషే కాదు కట్నం తీసుకుంటే నేరం నేరం సరే అయితే కట్నం ఉన్న భూమి జాగద్దని మా డాడీతో చెప్తా ఓ పురియే నేనేదో నీ మీద ప్రేమ కొద్ది అద్దన్నా మీ వాళ్ళు ఇస్తానే తీసుకోవాలి అయినా మీ వాళ్ళకు నువ్వు ఒక్కనివే ఈ ఆశ అంతా నాకపోతే వాళ్ళకు అమ్మ తోడే పట్ట వాటిలు మిట్ట మధ్యాహ్నం చెట్ల చల్ల కూర్చొనేమో చేస్తారు అమ్మో రాజు కూడా వస్తాడు పోను వీడికి ఆ తోకాడంతే నేను ఎందుకోవాలి అరే మీ అయ్యత్తులో మీ అవ్వత్తులో పోవాలి కానీ ఆ తోకాని భయపడతాను తోక అని సింపుల్ గా తీసేయకు అదే తోకతోటి లంకంతా కాలబెట్టిన ఆంజనేయుడు ఆంజనేయుడు దేవుడు కాబట్టి కాలబెట్టిండు ఈతోనేమైతుంది తోక 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 కూడా కాదు వీడు అంతకంటే డేంజర్ డైరెక్ట్ పోయి మా డాడీకి చెప్తాడు నువ్వు పూరే ఇడికెళ్ళి నువ్వు వెళ్ళిపోయి ఇడికెళ్ళి ఏంది రాజు గిటొచ్చినావు ఏం లేదు అది ఒక 20 మామిడికాయలు కావాలని వచ్చిన ఏంది 20 కాయల 20 కాయలు ఎందుకు ఒక 4-5 ఉగాది పచ్చడికి ఇక మిగతా ఈ మీన పచ్చడికి మీన పచ్చడినా మీన పచ్చడి ఏంది అదే అదినే మీనను ఈనను అంటారుగా అవి అదే తొక్కు పెట్టుకుంటాం మీరు తొక్కులు పెట్టుకోవడానికే మేము తోటను పెట్టుకున్నావా నడికెళ్ళి అయ్యో అదినే ఇయ్యలేవు గిన్ని చెట్లున్నాయి గిన్ని కాయలు ఉన్నాయి ఒక 20 కాయలకే ఏమో లాస్ అయినట్టు ఫీల్ అవుతున్నావు గిన్ని చెట్లు నీకోసమే పెట్టినా మరి ఒక్కటో రెండో అడుగుతారు 20 కాయలట 20 కాయలు ముందు నడిక్కడికి వెళ్ళి ఒక్క గాలి వచ్చినట్టు ఇట్లా చెట్ల కింద అన్ని పడతాయి నాకు ఒక 20 కాయలు ఇస్తే ఏమైతుంది అది ఇయ్యలేవు కాయలు లేవేంలో ఒక్క కాయ కూడా ఇయ్యన్నాడు అది అడిగిన ఇస్తే ఏమైతుంది గిన్నెలో కాయలు ఉన్నాయి అయినా ఈ ఉన్నోళ్ళకు ధైర్యమే రాదు చెప్పనిచ్చి సావే నాకు ఇక్కడ కాలావతలే జారుతాది ఇంతకుముందు శ్రీకాంత్ అన్న నువ్వు చెట్టు కింద పక్క కూర్చొని జింగి చక్క డోలు మజా టారడా మీరు మాట్లాడుకోగని చూసిరా ఏం మాట్లాడతానో రాజు నువ్వు నేనేంది నేను శ్రీకాంత్ మాట్లాడేంది మాటలు మంచిగా అని ఏమనుకుంటావు అసలు నా గురించి అంటే ఇవరిదాకా మీరిద్దరు చెట్టు కాడ కూర్చొని మాట్లాడింది నేను చూసింది అంత ఉత్తదేనా ఉత్తదే తోటలో నేను ఒక్కదాన్నే ఉన్నా నువ్వు వచ్చేమో లేని పని నిందలేస్తావు ఎవరన్నా నింటే ఎట్లుంటది నా గురించి ఏమనుకుంటారు నేను మా అయ్యతో చెప్తావు మామిడికాయలు లేవన్నందుకు నా మీద ఇష్టం ఉన్నట్టు నిందలేస్తావా ఉవ్వా 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 ఏందమ్మా ఇది కూడా వస్తుందేనా అంటే ఇది నిజమే అమ్మని ఇదా మీ డాడీకి ఎప్పుడు ఎంత అబద్ధం ఆడినావు అది అడిగిన కలిస్తే ఏమైతుంది రాజు పోరా నీకు చెప్పుకో బాగా చెప్పకు పోరా నాకు 30 కావాలి
ఎంగిల్ కూర గుంజుకొని ఒకటి తిన్నాడు కానీ కుక్క పడితే జావనే సత్తావు. కుక్క లెక్క తింటాను మేద్రా, మెల్ల తిని సత్తేంది. వాడు ఎట్లా తింటే నీకేందే? నీకు తినబుద్ధి అయితే తినిపో, వాడున్నాయి తినటోని మీద ఊకెడుతుంది. తిన నీకు సాత కాదు. గట్లానమ్మా, ఏమో అప్పటి నుంచి నాదికే అవుతుంది పిట్టకెట్టినట్టు. నాకు జిడ్డు తలితే బాత్రూమ్ పాలైతే కోరికినా తిను. అయ్యో 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 లంగ పడుకోవు. అవి చూడమ్మా, నేను అన్నేమన్నా అంటేనేమో నన్ను తిడతావు, అన్న అయితే ఏమనవు. చూడకో బూర జిట్టు తినుకున్నా వినేసిడు. లంగ పడుకోవు. నీకు ఆడంటేనే బాగా ఇష్టం, నేనంటే నీకు ఇష్టమే లేదు. నన్నైతే తిడతావు కానీ నన్నైతే ఏమనవు. నాకు ఇద్దరు ఇష్టమే గాని నువ్వైతే లొల్లు సురుగు చెయ్యకే. ముందుగా నిన్నేదంతా ఇక వాటు ఉగాది పచ్చడి అవుతావు. మాయమ్మ మనసు అట్లా రాజు మళ్ళీ పెట్టది.